డాక్టర్ గండవరపు విద్యాధరి తెలుగు అధ్యాపకురాలు, తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల కళాశాల బాలికలు, మనూర్, కరాస్గుత్తి, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. తెలుగు వ్యాకరణమునందు అలంకారములు కావ్యం యొక్క సౌందర్యాన్ని ఇనుమడింపజేసేవిగా ఉన్నాయి. శబ్దాలంకారముల గూర్చి మొదటి విభాగంలో తెలుసుకున్నాం కదా. ఈ రెండవ విభాగంలో అర్థాలంకారాలను గురించి సోదాహరణంగా తెలుసుకుందాము. అలంకారములలో రెండవ విభాగము అర్థాలంకారములు. ఈ అర్థాలంకారములను గురించి ఈ రెండవ భాగంలో తెలుసుకుందాం. అర్థాలంకారములు రస సౌందర్యం వల్ల కావ్య శోభను ద్విగుణీకృతం చేసేవి అర్థాలంకారాలు. అర్థం లేని శబ్ద సౌందర్యం ఆహ్లాదకరం కాదు. అర్థ ప్రధానమైన అలంకారాలు అర్థాలంకారాలు. వీటిలో ప్రధానమైనవి ఉపమ, ఉత్ప్రేక్ష, రూపక, స్వభావోక్తి, అతిశయోక్తి, శ్లేష, సమాసోక్తి మొదలైనవి. అర్థాలంకారములలో మొదటి ఉపమాలంకారము. ఉపమానము అంటే పోలిక అని అర్థం. ఉపమానమునకు ఉపమేయమునకు చక్కని సాదృశ్యమును పోలికను చెప్పుటను ఉపమాలంకారము అందురు. మహాకవి కాళిదాసు ఉపమాలంకారములను తన రచనలలో ఉపయోగించారు. భోజుని ఆస్థాన కవి మేఘ సందేశం మహాకావ్యాన్ని రచించినటువంటి మహాకవి కాళిదాసు ఉపమా అలంకారమును వర్ణించడంలో ఆయనకాయనే సాటి అని, అందుకే ఉపమా కాళిదాసస్య అని ఆర్యోక్తి కూడా ఉన్నది. ఉపమాలంకారమునందు ప్రధానముగా 4 భాగములుండును. వర్ణించు వస్తువు, ఉపమానము పోల్చు వస్తువు, ఉపమావాచకము వలె, పోలే, భంగి, కైవడి, కరణి, లాగా, చందము మొదలగునవి. సమాన ధర్మము, ఉపమేయము ఉపమానము రెండింటిలో ఉండే సామ్యము. ఈ 4 ఉన్నచో అది పూర్ణోపమ. ఉపమాలంకారమునకు ఉదాహరణలు అన్వయం, వివరణ. భోజనం అమృతం వలె మధురముగా ఉంది అనే ఈ వాక్యము ఉపమాలంకారానికి ఉదాహరణ. భోజనమును అమృతముతో పోల్చడం జరిగింది. భోజనము ఉపమేయము, అమృతం ఉపమానము, వలె ఉపమావాచకము, మధురంగా ఉండడం సమాన ధర్మము. ఉపమాలంకారమునకు మరికొన్ని ఉదాహరణలు. ఓ రాజా, నీ కీర్తి హమే ఆకాశగంగలో ఓలలాడుచున్నది. రెండవ ఉదాహరణ, సీతాదేవి వదనము చంద్రబింబములాగా అందముగా ఉన్నది. ఈ 2 ఉదాహరణలను అన్వయించుకుందాం. ఓ హంస వలె ఆకాశగంగలో ఓలలాడుచున్నది. దీనికి అన్వయము, ఇందులో ఉపమేయము రాజు కీర్తి, ఉపమానము హంస, సమాన ధర్మము ఆకాశగంగలో ఓలలాడడం, ఉపమావాచకము వలె. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇది పూర్ణోపమ. ఈ దృశ్యాలను పరిశీలించి చూసినప్పుడు ఈ రాజు యొక్క చిత్రము దేవరాయల వారు. ఆ రాజు యొక్క కీర్తి ఆకాశగంగలో ఓలలాడుచున్నటువంటి హంసలతో పోల్చబడింది. రాజు ఉపమేయము, హంస ఉపమానము, ఓలలాడడం అనేది సమాన ధర్మం. కావున ఇది సీతాదేవి వదనము చంద్రబింబంలాగా అందముగా ఉన్నది. ఈ వాక్యంలో ఉపమేయము సీతాదేవి వదనము, ఉపమానము చంద్రబింబము
సమాన ధర్మం అందముగా ఉండుట ఉపమావాచకం లాగా సీతాదేవి యొక్క వదనమును చంద్రబింబముతో పోల్చడం జరిగినది కావున ఇది పూర్ణోపమ. సీతాదేవి యొక్క ఆ సౌందర్యవంతమైన వదనము అందమైనటువంటి చందమామతో పోల్చడం జరిగింది. సీతాదేవి యొక్క ముఖము ఆ వదనము ఉపమేయము. చందమామ చంద్రుడు ఉపమానము. చంద్రుడితో ఆమె ముఖమును పోల్చడం జరిగినది కావున ఇది ఉపమా అలంకారము. అర్థాలంకారాలలో రెండవది రూపకాలంకారము. ఉపమేయము ఉపమా భేదం ఉన్నా చెప్పడం రూపకం, లేదా ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించినట్లయితే అది రూపకాలంకారము. రూపకాలంకారమునకు ఉదాహరణలు అన్వయము, వివరణ. రూపకాలంకారానికి ఉదాహరణ పరిశీలిద్దాం. 1. నా శిరమున పోసికొంటిని నసింపని దుఃఖపుటగ్నిఖండముల్. 2. నగరంలో గూళ్ళు కట్టుకున్న బస్సు పక్షులు. ఈ 2 రూపకాలంకారానికి ఉదాహరణలు. నా శిరమున పోసికొంటిని నసింపని దుఃఖపుటగ్నిఖండముల్. ఇందులో దుఃఖము ఉపమేయము, అగ్ని దుఃఖము వేరు, అగ్ని వేరు. ఈ రెండింటికి భేదం ఉన్న దుఃఖపుటగ్ని అని భేదం లేనట్టు చెప్పడం జరిగింది. అగ్ని ధర్మాన్ని దుఃఖములో ఆరోపించడం వలన ఇది రూపకాలంకారం అయినది. ఈ చిత్రములలో మొదటిది దుఃఖిస్తున్నటువంటి వ్యక్తి. ఈ దుఃఖము అనే దానిని అగ్నితో పోల్చడం జరిగింది, కానీ దుఃఖము అనే అగ్ని అని దుఃఖమునకు అగ్నికి అభేదం చెప్పబడినది కావున ఇది రూపక అలంకారము. రెండవ ఉదాహరణ నగరంలో బస్సు పక్షులు. బస్సులు ఉపమేయము, పక్షులు ఉపమానము. ఈ రెండింటికి అభేదం చెప్పబడింది. పక్షుల ధర్మము బస్సులలో ఆరోపించబడింది కావున ఇది రూపక అలంకారము. పక్షులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎట్లాగైతే వలస వెళ్తూ ఉంటాయో ఆ విధంగా మనుషులు కూడా బస్సులలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ పక్షులతో ఆ మానవులను పోల్చడం జరిగింది, అభేదం చెప్పబడింది కావున ఇది రూపక అలంకారము. ఉత్ప్రేక్షాలంకారము. అర్థాలంకారములలో మూడవది ఉత్ప్రేక్ష. ఉత్ప్రేక్ష అంటే ఊహించడం అని అర్థం. ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానముగా ఊహించడం ఉత్ప్రేక్షాలంకారము. ఉత్ప్రేక్షాలంకారానికి ఉదాహరణలు, అన్వయము, వివరణను తెలుసుకుందాం. ఉత్ప్రేక్షాలంకారానికి ఉదాహరణలు ఈ చీకటి చక్రవాక పక్షుల గుంప అన్నట్లున్నది. గాంధీ హత్య వల్ల భారత జాతికి కలిగిన హాని చూడలేకపోయాడా అన్నట్లుగా సూర్యుడు అస్తమించాడు. ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుచున్నవా అన్నట్లున్నవి. చీకటి చక్రవాక పక్షుల గుంప అన్నట్లున్నది. ఇందులో ఉపమేయము చీకటి, ఉపమానము చక్రవాక పక్షుల గుంపు. ఈ రెండింటిలో ఉన్నటువంటి సమర్మర్మము నల్లదనము. ఇందులో చీకటిని చక్రవాక పక్షుల గుంపుగా ఊహించడం జరిగింది కావున ఇది ఉత్ప్రేక్షాలంకారము. చీకటి నల్లగా ఉంటుంది, చక్రవాక పక్షులు కూడా నల్లగా ఉంటాయి. ఈ చిత్రంలో ఉన్నటువంటి పక్షి
చక్రవాక పక్షి. చక్రవాక పక్షులు నల్లగా ఉంటాయి, కూడా నల్లగా ఉంటుంది. ఈ చక్రవాక పక్షుల యొక్క నల్లదనము ఉపమేయమైనటువంటి చీకటిలో ఆరోపించబడింది, ఊహించబడింది. కాబట్టి ఉపమానముగా ఊహించబడింది కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారము అయినది. చీకటి నల్లగా ఉన్నందువలన, చక్రవాక పక్షులు కూడా నల్లగా ఉన్నందువలన ఈ చక్రవాక పక్షుల గుంపుగా చీకటిని భావించడం, ఊహించడం జరిగింది. కావున ఇది ఉత్ప్రేక్ష అలంకారము. ఈ చిత్రాలు రెండు ఉత్ప్రేక్ష అలంకారానికి ఉదాహరణగా ఉన్నవి. రెండవ ఉదాహరణ, హత్య వల్ల భారత జాతికి కలిగిన దుఃఖాన్ని చూడలేకపోయాడా అన్నట్లుగా సూర్యుడు అస్తమించాడు. ఇందులో మహాత్మా గాంధీ హత్య వల్ల కలిగిన దుఃఖం చూడలేకనే సూర్యుడు అస్తమించాడు అని అనడంలో ఊహ ప్రధానంగా ఉంది. కావున ఇది ఉత్ప్రేక్ష అలంకారము. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి పూజ్య బాపూజీ, గాంధీ మహాత్ముడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948 జనవరి 30వ తారీఖున నాథూరామ్ గాడ్సే అనే వ్యక్తి చేతిలో హతులయ్యారు. ఆయనను నాథూరామ్ గాడ్సే హత్య గావించెను. గాంధీ గారి హత్యకు సూర్యాస్తమయమునకు ఎటువంటి సంబంధం లేదు. కానీ భారత జాతి యొక్క దుఃఖమును చూసి తట్టుకోలేక సూర్యుడు అస్తమించాడా అన్నట్లుగా ఊహించడం జరిగింది. కావున ఇది ఉత్ప్రేక్ష అలంకారము. ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లున్నాయి. అన్వయం, మేడలు ఎత్తుగా ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడం కొరకు ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుచున్నట్లున్నాయి అని ఊహించడం జరిగింది. కావున ఇది ఉత్ప్రేక్ష అలంకారానికి ఉదాహరణ. ఇక్కడ పెద్ద పెద్ద భవంతులను చిత్రంలో చూస్తున్నాము. ఆకాశంని తాకినట్లుగా ఎత్తుగా ఉన్నవి ఆ భవనాలు. అవి ఆ భవనాన్ని ముద్దు పెట్టుకున్నట్లుగా ఊహించడం జరిగింది. కావున ఉత్ప్రేక్ష అలంకారము ఇందులో ఉన్నది. ఈ చిత్రాలు అందుకు ఉదాహరణ. అర్ధాలంకారములలో 4వ అతిశయోక్తి అలంకారము. ఒక వస్తువును గోరంతను కొండంతలుగా చేసి వర్ణించడం అతి, లేదా ఉన్నదానికంటే అతిశయము అధికం చేసి చెప్పడమే అతిశయోక్తి అలంకారము అని చెప్పబడుతుంది. అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణలు: ఆ నగరమందలి భవనాలు ఆకాశచుచుచున్నవి. ఇది ఒక ఉదాహరణ. అతిశయోక్తి అలంకారం యొక్క ఉదాహరణకు వివరణ. ఆ నగరమందలి భవనాలు ఆకాశాన్ని. అన్వయం, ఇక్కడ భవనాలు ఆకాశాన్ని తాకడం అతిశయోక్తి. అంటే ఆ భవనాలు అంత ఎత్తుగా ఉన్నాయి అని అర్థం. ఉన్నదానికంటే అధికం చేసి చెప్పడం జరిగింది. కావున ఇందులో అతిశయోక్తి అలంకారము ఉన్నది. అతిశయము అంటేనే అధికము. ఈ ఎత్తైన భవనాలు ఆకాశాన్ని తాకుచున్నవి అని చెప్పడంలోనే అతిశయోక్తి ఉంది. అంటే ఆ మేడలు అంత ఎత్తుగా ఉన్నాయి అని అర్థము. అర్థాలలో 5వది స్వభావోక్తి అలంకారము.
జాతి గుణ క్రియాదుల చేత వస్తువు యొక్క స్వరూప స్వభావాలను ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించడమే స్వభావోక్తి అలంకారము. ఒక వస్తువు యొక్క రూప గుణ క్రియాదులను ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడము స్వభావోక్తి అలంకారం అని చెప్పబడును. స్వభావోక్తి అలంకారమునకు ఉదాహరణలు, అన్వయము తెలుసుకుందాం. ఆ అడవిలో లేళ్లు చూపులతో నిక్కబొడుచుకున్న చెవులతో భయముతో అటు ఇటు పరిగెడుతున్నాయి. ఇందులో జింకల యొక్క సహజమైన లక్షణాన్ని, అవి పరిగెట్టే విధానమును ఉన్నదున్నట్లుగా కళ్ళకు కట్టినట్లుగా తెలియజేయబడింది. కావున ఇది స్వభావోక్తి అలంకారానికి ఉదాహరణ. ఆ లేళ్ల యొక్క ప్రవృత్తిని ఉన్నట్లుగా కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడం వలన ఇది స్వభావోక్తి అలంకారము. ఈ చిత్రంలో కూడా మనము ఈ సన్నివేశాన్ని చూస్తున్నాము. ఈ దృశ్యంలో అవి హాయిగా స్వేచ్ఛగా పరిగెడుతూ ఉన్నాయి. ఆ పరిగెత్తే జింకలను తెలియజేసే అంశం ఇది. తొలి సంధ్య సమయాన పక్షుల కిలకిలారాగం, ఊరు నడుమ సెలయేరు చేయు సరిగమల సల్లాపం, తలపైన కడాయితో వయ్యారంగా నడుచు కన్నెపిల్ల అందం, జనుల పల్లెసీమ పచ్చందనం, కలంకందని కమనీయ దృశ్యం, పల్లె అందాలు, సంస్కృతి, సహజత్వాన్ని గూర్చి తెలియజేయబడింది. కావున ఇది స్వభావోక్తి అలంకారం. అర్థాలంకారములలో అతి ముఖ్యమైన అలంకారము శ్లేషాలంకారము. ఒక కానీ ఆ పద్య పాదానికి 2 లేక అంతకంటే ఎక్కువ అర్థాలు వస్తే దానిని శ్లేషాలంకారము అని అంటారు. నానార్థములను కలిగి ఉండే పదములు శ్లేషతో ఉన్నట్లుగా భావించవచ్చును. శ్లేషాలంకారము యొక్క ఉదాహరణ రాజు కువలయానందకరు. రాజు అంటే ప్రభువు, చంద్రుడు అని అర్థము. కువలయము అంటే భూమి, కలువ పువ్వు. రాజు అను శబ్దమునకు చంద్రుడు, రాజు అను 2 అర్థములు ఉన్నవి. అలాగే కువలయము అను పదమునకు భూమి, కలువ అని 2 అర్థాలు ఉన్నాయి. కావున ఇది శ్లేష. రాజు అనే పదానికి 2 అర్థాలున్నాయి. మొదటిది ప్రభువు, చక్రవర్తి. రెండవది చంద్రుడు. ప్రభువు, చక్రవర్తి అనే అర్థంలో శివవర్వర్వర్తిని ఈ చిత్రంలో చూపడం జరిగింది. తర్వాత ఆ రాజుకు చంద్రుడు అని కూడా అర్థం ఉన్నది. ఆకాశంలో నిండు పున్నమి నాడు ప్రకాశిస్తున్నటువంటి చంద్రుని యొక్క చిత్రము మరొకటి. కువలయము అనే పదానికి 2 అర్థాలున్నాయి. భూమి, కలువ పువ్వులు ఉన్నాయి. కువలయము అంటే భూమి, మొత్రము భూగోళం యొక్క చిత్రము. రెండవది కువలయము అంటే కలువ పువ్వు అనే అర్థం కూడా ఉంది. కలువ పుష్పముల యొక్క చిత్రం ఇది. చంద్రుని యొక్క కిరణాలు సోకి కలువ పుష్పాలు విచ్చుకుంటాయి. ఆ చిత్రము రెండవది. రాజు కువలయానందకరుడు అనే వాక్యాన్ని 2 అర్థాలలో విశ్లేషించవచ్చు. ప్రభువు భూమికి ఆనందాన్నిచ్చేవాడు అంటే రాజు ప్రజలను పరిపాలిస్తాడు అని ఒక అర్థం. చంద్రుడు కలువలకు ఆనందమునిచ్చేవాడు. చంద్రుని యొక్క కిరణాలు సోకి కలువ పువ్వులు విచ్చుకుంటాయి. 2 అర్థాలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఇది శ్లేషాలంకారము. అర్థాలంకారములలో మరొక అలంకారము అర్థాంతరన్యాసాలంకారము. సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతోనూ, విశేష వాక్యాన్ని సామాన్యతోనూ సమర్థించి చెప్పినట్లయితే దానిని
అర్ధాంతరన్యాసాలంకారము అని అంటారు. అర్ధాంతరన్యాసాలంకారం అంటే లక్షణం విశేషాన్ని సామాన్యంతో సమర్థించిన, సామాన్యాన్ని విశేషంతో సమర్థించిన దానిని అర్ధాంతరన్యాసం అంటారు. లోకంలోని అర్థాలు రెండు, సామాన్యము, విశేషము. ఒక అర్థం కొరకు వేరొక అర్థాన్ని న్యసించడం వల్ల అర్ధాంతరన్యాసం అని పేరు వచ్చింది. అర్ధాంతరన్యాసాలంకారానికి ఉదాహరణ లక్షణము, సమన్వయము. హనుమంతుడు సముద్రమును అవలీలగా దాటెను. సంకల్ప బలం గల వారికి కార్యసిద్ధి తప్పక కలుగుతుంది. ఈ రెండు వాక్యాలలో మొదటి వాక్యము విశేష వాక్యము, రెండవది సామాన్య వాక్యము. హనుమంతుడు సముద్రమును దాటెను అనే విశేష వాక్యము గల వారికి సిద్ధి తప్పక కలుగుతుంది అనే ఒక సామాన్య వాక్యంతో సమర్థించడం జరిగింది. కావున ఇది అర్ధాంతరన్యాసాలంకారము. హనుమంతుడు శ్రీరామ కార్యార్థి అయి లంకానగరములో ఉన్న సీతమ్మని అన్వేషించడం కొరకు సముద్రమును దాటినాడు. సంకల్ప బలం గొప్పదైతే ఎవరైనాను ఏ కార్యమైనా సాధించగలరు అనేది ఈ యొక్క అలంకారంలో మనకు స్పష్టమవుతూ ఉన్నది. హనుమంతుడు సముద్రమును దాటుచున్నటువంటి చిత్రాలు ఇవి. సంకల్ప బలం, గుండెదిటువు, ఆశావహ దృక్పథం, రాజీ పడని మనస్తత్వం, సాధించాలన్న ఆకాంక్ష, సాధించగలనన్న విశ్వాసం, అన్నింటినీ మించి అచంచలమైన జీవితేచ్ఛ ఉన్నట్లయితే మనిషికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. సంకల్ప బలం ఉంటే ప్రతిదీ సాధ్యమే. హనుమంతుడు ఆ సంకల్పంతోనే సీతమ్మను చూశాడు. భూషలుగావు మర్చులకు భూరి మయాంగద తారహారముల్, భూషిత కేశపాస మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్, భూషలుగావు పురుషుని భూషితు చేయు పవిత్రవాణి, వాగ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశించు నన్నియున్.